ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వింత భక్తితో చేయాల్సినవన్నీ చేస్తున్నావు. ఇంత చేసినా కానీ నీ జీవితంలోకి వెలుగు రావటం లేదు. నువ్వు ఎవరి కోసమైతే ఇవన్నీ చేస్తున్నావో అతను నీ కోసం రావట్లేదు. వదినా, తన భర్త ఇక్కడే ఉన్నాడు. తన భర్తే నీ కొడుకు, లక్ష్మినే నీ కోడలు. ఆ నిజం లక్ష్మి చెప్పలేదు. విహారీ నిజం చెప్పడానికి ప్రయత్నించినా మీరు పెళ్లి అనే మాటతో వాడి నోరు మూసేశారు. దానికి భిక్ష ఎవరు వేశారు? చెప్పాను కదా పిన్ని, భిక్ష రాకుండా అది ఇంటికి రాదని. సరే, భిక్ష తీసుకొచ్చి సమర్పించగానే వ్రతం అయిపోదుగా. రామ్మా. వచ్చేసిందా లక్ష్మి? తనతో పాటు ఎవరిని తీసుకొచ్చిందేంటి? ఎవరో పెద్ద ముత్తైదు అనుకుంటా. ఎవరెవరో వచ్చి వ్రతాలు పూజలు జరిపిస్తున్నారు. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సత్రం అనుకుంటున్నారా? వెళ్దాం పదండి. వసుదా, పంతులు గారు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తానన్నారు వదినా. ఒకసారి ఫోన్ చేస్తాను. అమ్మా, ఇక్కడ ఎండలో వ్రతం ఎందుకు చేస్తున్నారు? ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. ఇంట్లో వ్రతం చేయడానికి తనేమన్నా ఇంటి మనిషా? తను బయటిది కాబట్టి తన వ్రతం బయటే చేసుకుంటుంది. అదే కరెక్ట్. మీ అమ్మ మొదట ఇంట్లోనే అంతా ఏర్పాటు చేసింది విహారీ. తనకి తెలీదు కదా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అని. అందుకే నేనే ఈ వ్రతాన్ని బయట చేసుకోమని చెప్పాను. యాక్చువల్గా దాని స్థాయి అదే కదా. దాని స్తోమతకి ఇలా బయట చేసుకోవడమే కరెక్ట్. అతయ్య, తనకంత స్థాయి లేదని నువ్వనుకుంటే తన వ్రతానికి స్థాయి తగ్గించుకొని మీరెందుకు వచ్చారు? అంటే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నావా? అతయ్య, అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. స్థాయిని బట్టి మనిషిని చూడ్డాలు, స్తోమతని బట్టి ఎదుటి మనిషిని పలకరించడాలు మీకే తెలుసు కదా. అందుకే గుర్తు చేస్తున్నాను. పదక్క, అంత మాటలు అనిపించుకుని మనం ఇక్కడ ఉండాల్సిన పని లేదు. విహారీ, నువ్వు మీ అమ్మ ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు వెనకేసుకొచ్చే బయట వాళ్ళెప్పుడు మీ వెనక ఉండరు. రేపటి రోజున మీకేమైనా అయినా వెనక నిలబడేది, చివరి వరకు ఉండేది బ్లడ్ రిలేషన్ అని తెలుసుకోండి. బావా, నువ్వు ఏ స్థాయి వాళ్ళకైనా నిలబడతావా? కేవలం లక్ష్మి లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? నువ్వు నాకు సమాధానం చెప్పక్కర్లేదు బావా. నీ అంతరాత్మకి ఆన్సర్ చేసుకో చాలు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఆలస్యమైంది, క్షమించాలి. పర్లేదు పంతులు గారు. చాలా చక్కగా అలంకారం చేశారు అమ్మవారికి.
అమ్మా వ్రతం చేస్తుంది ఎవరమ్మా? నేనే పంతులు గారు. ఈ సుమంగళి వ్రతంలో ముత్తైదులు వేసిన భిక్షని ప్రసాదం చేయడం ఎంత ముఖ్యమో ముత్తైదువులకి చివర్లో తాంబూలం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ముత్తైదువు లేరమ్మా? పిలిచాను పంతులు గారు, వెనకాల వచ్చేస్తారు. మీరు వ్రతం మొదలు పెట్టండి. అలాగేనమ్మా. సహస్ర, కంగారు పడకు. కంగారు పడకుండా ఎలా ఉంటాను పిన్ని? దానికి ఎవ్వరు భిక్ష వేయకుండా చేయటానికి ప్రయత్నించాం, కానీ అది 5గురు ముత్తైదువుల దగ్గర భిక్ష తీసుకుని మరీ వచ్చింది. భిక్ష తీసుకుంటే వ్రతం ఎలా పూర్తవుతుంది? ముత్తైదువులొచ్చి తాంబూలం తీసుకోవాలి కదా. అది ఎలాగైనా ముత్తైదువులను తీసుకుని వచ్చేస్తుంది. ఎలా తీసుకొస్తుంది? మనం రాకుండా ఆపాం కదా. భిక్షని కూడా రాకుండా ఆపాం, కానీ అది సాధించింది కదా. సీమ్ ఇది కూడా అది ఏదో ఒకటి చేస్తుంది. సరేని, చెయ్యనివ్వు. అది వ్రతం చేస్తే ఏమవుతుంది? అమ్మా, అది వ్రతం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయకూడదు. అవును సహస్ర, అక్క చెప్పినట్టు అది వ్రతం చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత? దానివల్ల మనకే నష్టం లేదు కదా. వ్రతం పూర్తయితే అది దాని మొగుడితో సంతోషంగా ఉంటుంది పిన్ని. దాని మొగుడిక్కడ లేడు కదే. ఇక్కడ లేని వాడితో అది ఎలా సంతోషంగా ఉంటుంది? అది ఎన్ని వ్రతాలు చేసినా వదిలేసిపోయినోడొస్తాడా? వచ్చి దీన్ని తీసుకెళ్తాడా? ఏమో, దాని వ్రతం పాలించి రావచ్చేమో. రానివ్వు. వస్తే అది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా. మనకి దాని అడ్డు పోతుంది కదే. మీకు తెలీదు, దాని భర్త ఎవరూ కాదు, బావే. నువ్వు అనవసరంగా దానికి టెన్షన్ పడుతున్నావు సహస్ర. అసలు నీ బుర్రలోంచి ఆ లక్ష్మి అనే క్యారెక్టర్ని తీసేయి. రేపు నీ పెళ్లి. కొంచెం కూల్గా రిలాక్స్డ్గా ఉండు. నీ ఫేస్లో పెళ్లి కళ్ళు ఉండాలి గాని అనవసరం టెన్షన్స్ పెట్టుకోకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.